ఆదాని వ్యవహారంపై కూడా మరి నిరసనలు వ్యక్తం చేసింది. ఇక అసెంబ్లీ ఆవరణలో గన్ పార్క్ వద్ద కూడా నిరసన వ్యక్తం చేసిన అనంతరం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం మరొకసారి కూడా ఈడీ ఆఫీస్కి వెళ్ళి మరి అక్కడే ఒక ఫిర్యాదు కూడా చేసింది. దీంట్లో ఆదాని వ్యవహారంలో విచారణ చేపట్టాలి, ఈ విషయంలో బీజేపీ ఇష్యూ కావచ్చు, అలాగే మరి ఇప్పుడు సెబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆమె విషయంలో కూడా పూర్తి స్థాయిలో గతంలో జరిగిన ఈ విషయాలన్నిటిపై కూడా కుంభకోణంపై కూడా దర్యాప్తు చేయాలని కూడా ఈ నిరసన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాత్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరి ఆయన సంచలనమైన కామెంట్ చేశారు. ఇక మరి ఈ వ్యవహారంలో ఏదైతే పార్లమెంటులో కూడా చర్చ జరపాలని కూడా మరి డిమాండ్ చేశారు. ఇక దీంట్లో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహజంగానే మున్పట్లాగే మరి ఆయన కూడా మరి ఇక రాష్ట్ర కాంగ్రెస్ ఇక్కడ ద్వంద్వనీతి ప్రదర్శిస్తోంది. సో దీన్ని చూసి ద్వంద్వనీతి కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. మరి ఢిల్లీలో కుర్చీ పడుతున్నారు, అలాగే గల్లీలో దోస్తీ చేస్తున్నారు. మరి ఆదాని వ్యవహారం పూర్తిగా మరి దేశవ్యాప్తంగా మరి అనేక ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాని కంపెనీతో మరి పెట్టుబడుల విషయంలో కావచ్చు, కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్, ఇక ఈరోజు మనతో స్పెషల్ డిబేట్లో జూమ్లో జాయిన్ అవుతున్నారు అనలిస్టు కోటేశ్వరరావు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీలం రమేష్, ఇక మరి నర్రా విజయ్ ఫోన్ ఇన్లో కూడా సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. రాష్ట్రంలో మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తుంది అనిపిస్తుంది. ప్రతి ఇష్యూలో కూడా మరి రైతు రుణమాఫీ విషయంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసనలు చేపడుతున్న క్రమంలో మరొకసారి మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూడా ఆదాని ఇష్యూలో మరి భారత్ బంద్కు పిలుపునిచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈరోజు మరి కాంగ్రెస్ ఆరోపిస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని ఆక్షేపణలు చేస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్కు సంబంధించిన కేటీ రామారావు మరి ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ద్వంద్వనీతి అవలంబిస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు సార్? ఒకవైపు మరి ఆదాని కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులను కూడా రాష్ట్రంలో మరి ఆహ్వానిస్తూనే మరి దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి మరి కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఆ విధంగా కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్ను ఎట్లా చూస్తాం సార్? ఇప్పుడు అదానీ అయినా, అంబానీ అయినా, టాటా బిర్లా అయినా కానీ అవి వాళ్ళు పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక కుటుంబాలు. వాళ్ళు పరిశ్రమలు పెడతారు, వాణిజ్యం చేస్తారు, ఇవన్నీ కూడా చేస్తారు. వాళ్ళు చేసేటువంటి వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆహ్వానించడం అనేటువంటిది ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారితోనో లేదా కేటీఆర్తోనో ప్రారంభమైందేమీ కాదు. ఇక్కడ రెండు సమస్యలు, రెండింటిని విడివిడిగా చూడాలి. ఆయా కంపెనీలు పెట్టుబడులు పెట్టడం వేరు, ఆ పెట్టుబడులు పెట్టిన దగ్గర లేదా మరొక దగ్గర అవి అక్రమాలకు పాల్పడటం వేరు. ఇక్కడ అదానీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది ఒక వాస్తవం. అదే తెలంగాణలో కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కాకపోతే మరొక చోట వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. అందుకని ఆ పెట్టుబడులను ఆకర్షించడం అనేటువంటిది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క విధానాల్లో భాగంగా వాళ్ళు పిలవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక అదానీ కంపెనీల మీద వచ్చినటువంటి వివాదంలో ఏంటి వివాదం? హిండెన్బర్గ్ అనేటువంటి ఒక సంస్థ, అది కూడా బిజినెస్ చేసేదే. ఆ హిండెన్బర్గ్ అనేటువంటి ఒక సంస్థ చేసినటువంటి ఆరోపణ ఏంటంటే అదానీ కంపెనీ అక్రమాలకు పాల్పడతా ఉంది, సూట్ కేస్ కంపెనీలను ఏర్పాటు చేసి విదేశాల నుంచి పెట్టుబడుల పేరుతో తీసుకొచ్చి లబ్ధి పొందుతుందని ఇట్లాంటి అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసింది. ఆ చేసినటువంటి దాని మీద విచారణ జరపాలి అనేటువంటిది పార్లమెంట్ లో ప్రతిపక్షాలు, కాంగ్రెస్ తో సహా వామపక్షాలు, అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. అలాంటి విచారణను జరపడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయమని చెప్పేస్తే దానికి అంగీకరించలేదు. అంగీకరించకపోగా సెబీ ద్వారా లేదా సుప్రీంకోర్టు ద్వారా ఒక విచారణ తతంగం జరిపి అందులో ఎలాంటి అక్రమాలు లేవని చెప్పేసి చెప్పారు. తర్వాత మళ్ళా మరొక నివేదికలో ఈ సెబీ చైర్పర్సన్ గా ఎవరైతే ఉన్నారో
ఆమెకు లేదా ఆమె కుటుంబానికి చెందినటువంటి పెట్టుబడులు అదానీ కంపెనీల్లో ఉన్నాయనేటువంటిది మరొక అంశం. దాని మీద కూడా విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తాం. ఇక్కడ వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారా అనేటువంటి ఆరోపణ వస్తే, లేదు విచారణ జరిపి వీళ్ళు అక్రమాలకు పాల్పడలేదు, వీళ్ళ లావాదేవీలన్నీ సక్రమంగానే ఉన్నాయి అనైనా చెప్పాలి కదా కేంద్ర ప్రభుత్వం. వీళ్ళ ఆరోపణకే మా ఆమోద ముద్ర వేసి ఆ మేరకు చర్యలు తీసుకోమని కాదుగా విచారణ జరపమంటున్నారు, నిజాలను నిగ్గు తేల్చమంటున్నారు. ఆ పని చేయడానికి, ఆ పని చేసి వీళ్ళు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు అని సర్టిఫికెట్ ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, లేదా కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఇది సమస్య. అందుకని పెట్టుబడులకి ఈ అక్రమాల మీద విచారణ జరపడానికి పోలిక పెట్టడం అనేటువంటిది అసంబద్ధం అనేది నా అభిప్రాయం. బిఫోర్ దట్ సార్, ఇది గత ఏడాది క్రితం కూడా మరి ఈ అదానికి సంబంధించిన ఇష్యూలో మరి పెద్ద దుమారం అయితే రేగింది దేశవ్యాప్తంగా. దీంట్లో మరి బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ కూడా ఏదైతే 11 లక్షల కోట్లు ఆవిరైపోయాయి అదానీ ఇష్యూలో అని చెప్పారు సార్. అసలు అప్పుడేం జరిగిందంటారు? ఇప్పుడు అదానీ కంపెనీ మీద వచ్చినటువంటి ఆరోపణలతోటి షేర్ మార్కెట్ కుదేలైపోయింది. కుదేలైపోయిన తర్వాత మీరు చెప్పినటువంటి అమౌంట్ అనేక మంది నష్టపోయారు. తర్వాత మళ్ళా అదానీ కంపెనీ షేర్లతో సహా షేర్ మార్కెట్ మళ్ళా గుంజుకున్నది. లబ్ధి పొందినటువంటి వాళ్ళు మళ్ళీ లబ్ధి పొందారు, లేదా నాశనం అయిన వాళ్ళు నాశనం అయ్యారు. దాన్ని ఏమి కాదంటలేదు, అదొక వాస్తవం. ఇక్కడ ఇటువంటి ఆరోపణలు పదే పదే ఒక కంపెనీ మీద వస్తున్నప్పుడు నేనేమంటానంటే అది వాస్తవం కాదు అని చెప్పమంటున్నాను నరేంద్ర మోడీ గారిని. వాస్తవం కాదని చెప్పండి. మీరు చెప్పడానికి మీకు ఏమిటి? అదానీ కానీ లేదా సెబీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ తప్పు చేయకపోతే తప్పు చేయలేదని చెప్పండి. అనేక అంశాలు చెప్తున్నారు కదా మీరు, అదే చెప్పండి. అది చెప్పడానికి ఇబ్బంది ఏముంది? ప్రధానమంత్రిగా ఉండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది కదా హిండెన్బర్గ్ నివేదిక అనేటువంటి, ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అది దానిలో ఏమి జరగలేదని మీరు అఫీషియల్ గా చెప్పండి. అది చెప్పడానికి మీకు ఎందుకని పార్లమెంట్ లో కానీ లేదా బయట కానీ ఎందుకని నోరు రావట్లేదు అనేది ప్రశ్న. అందుకనే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దానిలో భాగంగానే కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తుంది. ఆ కాంగ్రెస్ నాయకుడు కనుక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు, ఆయన చేస్తున్నారు. కానీ అదే ముఖ్యమంత్రి హోదాలో అదే అదానీ కంపెనీ పెట్టుబడులను ఆకర్షించడానికి దానికి ఒకవేళ అదానీ కంపెనీ ఇక్కడ కూడా అక్రమాలకు పాల్పడితే దాంతో చేతులు కలిపితే మన రేవంత్ రెడ్డి గారు దాని మీద కూడా విచారణ జరపమని అడగవచ్చు. తప్పే ఉంది. అంటే ఎందుకని సార్ ఇప్పుడు మరి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు మరి ఇలాంటి ఆరోపణలు చేయడానికి ఒక ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు సెబీ చైర్పర్సన్ ఇందాక మనం మాట్లాడుకుంటున్న ఆ విషయంలో కావచ్చు కాంగ్రెస్ అదానీ కంపెనీ తోటి బీజేపీకి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు, అదానీ కంపెనీల ద్వారా బీజేపీకి ఎన్నికల కోసం కానీ మరో విధంగా కానీ పెద్ద మొత్తంలో నిధులు ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అందుకనే దాన్ని నిజం అందులో నిజం లేదు. అదానీ కంపెనీ అసలైన దేశభక్తుడు, అదానీ కంపెనీల్లో ఎలాంటి అక్రమాలు లేవు అని సర్టిఫికెట్ ఇమ్మంటున్నాను నేను కాదు, మొత్తం యావత్ ప్రతిపక్షాలు అడుగుతున్నది అదే. అదాని వాళ్ళు చేసినటువంటి ఆరోపణలతో శిక్షించమని చెప్పట్లేదు. మీరు నిజం నిగ్గు తెలిసి నిజం చెప్పండి అంటున్నారు. నిజం చెప్పడానికి ఏముంది, ఇబ్బంది ఏముంది? ఇప్పుడు మరొకసారి హిండెన్బర్గ్ మరొక నివేదిక ఇచ్చింది సార్. ఈ సెబీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె అదానీ కంపెనీలో మరి భాగస్వామ్యాలని చెప్పిన నేపథ్యంలో కూడా మరొకసారి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చి భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మరి బీజేపీ ఇకనైనా మరి ఈ వ్యవహారంలో స్పందిస్తుందంటారా? స్పందించకపోతే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? బీజేపీ పార్టీగా బీజేపీ ఏమి స్పందిస్తుంది అనేది మనకు అనవసరం. ఒక పార్టీగా ఒక వ్యక్తిగా కేంద్ర ప్రభుత్వము దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ లేదా సమిష్టి బాధ్యత వహిస్తున్నటువంటి మంత్రివర్గము వాళ్ళు స్పందించాలి. ఒక రాజకీయ పార్టీ స్పందిస్తే స్పందించకపోవచ్చు, అది వేరే విషయం. అది వాళ్ళ పర్సనల్, అది వేరే. నేనేమంటానంటే ఒక ప్రభుత్వంగా స్పందించాలి, ఒక రాజధర్మం పాటించాలి. మన
ఆ, దివంగత వాజ్పేయి గారు చెప్పారు కదా, ఉమ్, గుజరాత్ లో మారణకాండ జరిగినప్పుడు రాజధర్మం పాటించాలని నరేంద్ర మోడీ గారికి. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఆయన లేరు కనుక ఇప్పుడు అది చెప్పేవాళ్ళు ఎవరు లేరు, చెప్పినా వినిపించుకునేటువంటి స్థితిలో లేరు నరేంద్ర మోడీ గారు అనేది విమర్శ. ఉమ్. అంటే సార్ ఇప్పుడు బీజేపీ పార్టీగా కాకుండా కేంద్రంలో ఉన్న ప్రభుత్వంగా ఖచ్చితంగా స్పందించాలంటారు. డెఫినెట్ గా పార్టీగా స్పందించాలా లేదనేది అది వాళ్ళ అంశం అండి, అది వాళ్ళ సార్ వాళ్ళ పర్సనల్. సార్ దాన్ని మనం డిమాండ్ చేసేటువంటి హక్కు మనకు లేదు. సార్ ఏ రాజకీయ పార్టీని మనం డిమాండ్ చేయలేము. సార్ డిమాండ్ చేస్తే వెల్ అండ్ గుడ్, మంచిదే, కానీ ఉమ్, దాన్ని డిమాండ్ చేయలేము. కానీ ప్రభుత్వం వేరు, పార్టీ వేరు కదా. ఉమ్. మరి నేను అలాంటి ఆదాని గ్రూప్తో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిశ్రమల విషయంలో కావచ్చు, పెట్టుబడుల విషయంలో ముందుకు వెళ్ళడాన్ని ఎట్లా చూస్తారు సార్? ఏ అంశానికి ఆ అంశమే చూడాలి, ఏ కేసుకి ఆ కేసే చూడాలి. ఉమ్, అదాని కంపెనీ ఒకవేళ ఇక్కడ ఏదైనా సూట్ కేసు కంపెనీలు పెట్టి హైదరాబాద్ లో పెడితే వాటిని నిప్పు తేల్చాల్సింది ఎవరు? ఉమ్, కేంద్ర ప్రభుత్వమే. ఉమ్, లేదు, రేవంత్ రెడ్డి గారు కుదుర్చుకునేటువంటి ఒప్పందాల్లో ఏదైనా అక్రమాలు జరిగితే అదాని కంపెనీ తోటి అక్రమాలు జరిగి అదాని కంపెనీ రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కయి ఏదైనా లావాదేవీలు జరిగితే దాన్ని నిగ్గుదేర్చాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఉమ్, అందుకని ఆయన పెట్టుబడులు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, పెట్టుబడులు పెడుతున్నాడు. ఉమ్. పెట్టుబడులు పెట్టేటప్పుడు అది పారదర్శకంగానే నేను పెట్టుబడులు పెట్టమని అడుగుతున్నానని చెప్తున్నాడు ఓకే రేవంత్ సార్, రెడ్డి. మీరు చెప్పిన అంశాన్ని నేను ఒప్పుకుంటాను. మరి ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఈ దేశవ్యాప్త బంద్లో పాల్గొనడం కావచ్చు, తర్వాత ఈ ఆదాని సెబీ ఇష్యూలో కూడా మరి పార్లమెంటులో దీన్ని చర్చ చేయాలనడం కావచ్చు. మరి ఆ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆదాని కంపెనీ నుంచి ఆగిపోయే ప్రమాదం లేదంటారా? అదాని కాకపోతే ఇంకొక అంబానీ, అంబానీ కాకపోతే ఇంకొక టాటా, బిర్లా. మొత్తం దేశం ఏం పెట్టుకోలేదుగా. అదాని ఒక్కడే కాదుగా, ఉమ్, అదాని ఒక్కడే కాదు కదా. ఓకే. అదాని కూడా పెట్టుబడులు పెడతానంటున్నాడు కదా, పెట్టమంటున్నారు. ఉమ్, లేదు, అదాని నేను నా మీద మీ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా విచారణ చేయమంటున్నారు, నేను మీ రాష్ట్రంలో పెట్టను అన్నారు అనుకోండి, ఉమ్, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఏం చేయలేడు. అవును, ఇంకొకటి పిలుస్తారు, ఉమ్, అంతే కదా. అవును, కానీ అదాని ఒక్కడే దిక్కు కాదు కదా ఈ దేశానికి. అవును. అది అది ఓకే, నీలం రమేష్ గారితో మాట్లాడదాం సార్, ఆయన కాంగ్రెస్ నాయకులు. మరి ఈ విషయంలో కేటీఆర్ ఆరోపిస్తున్నారు, మీరు ఆదాని ఇష్యూలో వ్యతిరేకిస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా మరి బంద్లో పాల్గొంటున్నారు, సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా పాల్గొన్నారు, మరి మీరు ఢిల్లీలో కుస్తీ పడుతున్నారు, గల్లీలో దోస్తీ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ వైఖరి అని చెప్పి రాహుల్ గాంధీతో పాటు మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఎట్లా చూస్తారు రమేష్ గారు? నమస్తే మీకు సార్ అందరికి. ఇప్పుడు దీంట్లో మనం రెండు భాగాలు చూద్దాం. ఉమ్, ఒకటి ఉమ్. చెప్పండి చెప్పండి రమేష్ గారు. మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. మ్యూట్లోకి వెళ్ళారు రమేష్ గారు, అన్మ్యూట్ చేయండి. హలో, సార్ చెప్పండి సార్. ఇక ఆయన ఫోన్ మ్యూట్ అయింది. దీంట్లో కేటీఆర్ ఆరోపణలు ఎట్లా చూస్తాము? వాస్తవానికి మరి తెలంగాణలో ఇప్పుడు పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు దావోస్కు, అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయన నెల రోజుల్లో మరి దావోస్ వెళ్ళారు, అక్కడ ఆస్ట్రేలియా పర్యటించారు, స్విట్జర్లాండ్ పర్యటించారు. అప్పుడు 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పారు. ఇప్పుడు తాజాగా మరి మొన్న అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా మరొకసారి ఆయన ఈ యొక్క అమెరికా పర్యటన కావచ్చు, దక్షిణ కొరియా పర్యటన కావచ్చు, 36,000 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్న నేపథ్యంలో మరి ఇదంతా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతినిధిగా, తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన విదేశీ పర్యటనలు చేయడం కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న క్రమంలో ఇట్లాంటి కంపెనీలు, ఒక కంపెనీ ఏమో వాళ్ళ బ్రదర్కి సంబంధించిన కంపెనీ ఉందని చెప్పి ఆరోపణలు రావడం కావచ్చు, ఇప్పుడు ఏదైతే ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ బంద్కు పాల్గొంటున్న అదాని కంపెనీ ఇష్యూ కావచ్చు, ఇట్లాంటి వ్యవహారాలన్నింటిలో మరి కేటీఆర్ ఆరోపిస్తున్న విధంగా మరి అదేమన్నా ఉంటుందంటారా? ఇప్పుడు కేటీఆర్ గానీ లేదా బీజేపీ గానీ లేదా ఇంకోళ్ళు సార్ కానీ డిస్టర్బ్ అయిపోయింది. విమర్శించడానికి వాళ్ళకు ఉన్నటువంటి రైట్ ని మనం ఏమి కాదనలేము. వాళ్ళు చేసేటువంటి విమర్శలు సరైనవా కాదా అనేటువంటిది జనం తెలుసుకుంటారు. అవును, అవును. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి సోదరుడు భాగస్వామిగా ఉన్నటువంటి కంపెనీతో ఒప్పందమే కుదుర్చుకున్నారని ఒప్పుకుందాం. ఆ ఒప్పందం ఏదైనా అక్రమం ఉంటే చెప్పండి. రేవంత్ రెడ్డి గారి సోదరుడైనా, కేటీఆర్ అయినా లేదా కవిత గారు అయినా వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా బిజినెస్ లో పెట్టుబడులు పెడతారు కదా. సార్ ఒకసారి రమేష్ గారితో మాట్లాడదాం సార్. రమేష్ గారు చెప్పండి, మరి
ఢిల్లీలో కుస్తీ పడుతున్నారు, గల్లీలో దోస్తీ చేస్తున్నారు. అదాని విషయంలో మీరు భారత్ బంద్లో ఇవాళ పాల్గొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిగా మరి ఇక ఆయన ముఖ్యమంత్రిగా కూడా ఈడీకి ఫిర్యాదు చేయడం, అదాని కంపెనీ ఇష్యూలో కావచ్చు, తర్వాత సెబీ చైర్పర్సన్ ఇష్యూలో కావచ్చు, దీనిపైన పార్లమెంటుకు సంబంధించిన పార్లమెంట్లో చర్చ జరగాలంటున్నారు. మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు రమేష్ గారు? సరే, దీనిపైన రెండు విధాలు ఉంది. ఒకటి పొలిటికల్, ఒకటి ప్రొఫెషనల్. పొలిటికల్ ఆలోచన అంటే ఏంటంటే కేటీఆర్ చేస్తున్నది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ధర్నాలో పాల్గొనడు అంటే సీఎం పాల్గొనకూడదా? ప్రజాక్షేమం కోసం, దేశ క్షేమం కోసం పాల్గొనకూడదా? వాళ్ళకి అలవాటు అయిపోయింది. సీఎం అంటే ఇంట్లో పడుకోవాలా, ఫామ్ హౌస్ లో ఉండాలా, వాళ్ళు అలవాటు అయిపోయి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కంప్లీట్ గా అలవాటుతో మాట్లాడుతుంది తప్ప ఇంకొకటి లేదు. కమింగ్ ఇప్పుడు ఈ విషయానికి వస్తే సెబీ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సెబీ అనేది భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేసే విధానం. ఆ సెబీకే మనం సెబీలో నిజాయితీ లేదన్నప్పుడు, అది ఇంటిగ్రిటీ లేదన్నప్పుడు కంపల్సరీ ఏ ప్రభుత్వం అయినా సరే విచారణ జరిపించాల్సిందే. ఆ విచారణ కోసం మేము పోరాడుతూ ఉంటే వీళ్ళు మళ్ళీ ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ ఏమంటుంది అంటే మేము అదాని వెళ్ళిపోతే తెలంగాణకి వెళ్ళానా, అదాని పోయినా, అదాని ఇంకొకరు వచ్చినా అల్టిమేట్ గా రేవంత్ రెడ్డి అక్కడ సైన్ చేసింది ఏంటంటే మనం దావోస్కి వెళ్ళినప్పుడు కంపెనీ 100 కంపెనీ ఏదో కంపెనీ వచ్చింది, మాట్లాడారు, తెలంగాణ బాగుంది, పెట్టుబడి పెడతామన్నారు, పెట్టుకున్నాం. కానీ తెలంగాణ కోసం దేశం మొత్తం నష్టం చేస్తాను అనుకోం కదండి. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా బాధ్యత కాకుండా బాధ్యత వహించి బాధ్యతగా ధర్నాకి పార్టిసిపేట్ చేశాడు. ఎందుకు పార్టిసిపేట్ చేశాడు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. చెప్పండి. ఏఐసిసి ఇచ్చిన ఆదేశానుసారం వెళ్ళి ధర్నా చేసింది. సీఎం అయితే కార్యకర్త అయితే ఎవరైనా ఒకటి. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్న విధానం ఎలా ఉంది అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మనం ట్విట్టర్ ఎందుకు స్పందించట్లేదు అంటే ఆయన స్పందించాడు ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఒక డైవర్షన్ కావాలి. వాళ్ళకి ఏదో ఒకటి అలవాటు ఎట్లా అయిపోయిందంటే నేను నా ఫ్యామిలీ మేము నలుగురం ఉంటే రాష్ట్రం అనుకున్నాడు. అలా కాదు. ఈ రోజు అందరు క్యాబినెట్ మంత్రులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరు కలిస్తేనే ఇది రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి ఆలోచించండి, ఎంత నిజాయితీగా రేవంత్ రెడ్డి ధర్నా చేశారు. రేవంత్ రెడ్డి తెలియదండి మనం ధర్నా చేస్తే మనకు ఇక్కడ నుంచి పెట్టుబడి పోతుందని అవును ఆలోచన. కానీ దేశం వచ్చినప్పుడు ఇది నథింగ్. ఇది కాకపోతే మనం కష్టపడి ఇంకో 4 గంటలు ఎక్కువ కష్టపడి ఇంకో కంపెనీ తీసుకొస్తారు ఇన్వెస్ట్మెంట్ కోసం. అంతేగాని ఇక్కడ అదాని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చెప్పి ధర్నా చేయకుండా మనం కేసీఆర్ లా కానీ లేకపోతే కేటీఆర్ లా కానీ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, ప్రసక్తి కాము. ఓకే. సో మొత్తానికి అదాని కంపెనీ పెట్టుబడుల విషయంలో మాధవి ఎవరైతే ఉన్నారో చెప్పండి రమేష్ గారు. ఇప్పుడు పెట్టుబడుల విషయంలో వస్తే ఇప్పుడు మనము మాధవి గారు ఎవరైతే సెబీ చైర్మన్ ఉన్నారో ఆమె ఇన్వాల్వ్ అయిందని డైరెక్ట్ ఒక వచ్చినప్పుడు దాని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది, బీజేపీ ప్రభుత్వానికి ఉంది. ఆ తప్పించుకోవడానికి వాళ్ళు 100 మార్గాలు ఆలోచిస్తారు తప్ప దాన్ని ఏం చేయాలని ఆలోచించట్లేదు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, దీనికి కాంప్రమైజ్ ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితులు ఆల్ ఓవర్ ఇండియాలో కొట్లాడతాం. అదే రకంగా రాష్ట్రంలో కూడా ఎట్టి పరిస్థితులు దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంటే రమేష్ గారు, ఇప్పుడు అదాని వ్యవహారంలో మీరు వ్యతిరేకిస్తున్నారు, నిరసన వ్యక్తం చేశారు, ఈ అంశంలో ఈడీకి ఫిర్యాదు కూడా చేశారు. అయితే అదాని ఒకటే కాదు, సెబీ పైన వచ్చిన అభియోగం. సెబీ అంటే ఒక అదాని కోసమే కాదు, సెబీ అనేది మన ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, ఎకనామిక్స్ మొత్తం డిపెండ్ అయ్యి సెబీ మీద డిపెండ్ అయి ఉంటది. దాని అభియోగం వచ్చినప్పుడు ఉన్న ప్రభుత్వం దాని మీద పోరాడాలి, ఉన్న ప్రభుత్వం దానిపైన కంపల్సరీ ఎంక్వైరీ చేయాలనేది మా లక్ష్యం. ఓకే. అంటే మీ టార్గెట్ బీజేపీనే కానీ అదాని ఒకటే కాదంటారు, అంతే కదా? అంతే కదా సార్, సెబీని గవర్నమెంట్ కదా, ఉన్న గవర్నమెంట్ చేయాలి కదా. సో ఇట్లాంటి కంపెనీలను మీరు రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ మరొక వైపు ఈ ఏదైతే భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏఐసిసి ఇచ్చిన పిలుపులో భాగంగా మీరు బంద్లో పాల్గొనడం కావచ్చు, ఫిర్యాదులు చేయడం కావచ్చు. సో మరి కార్పొరేట్ కంపెనీలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకవైపు వెల్కమ్ చెప్తున్నారు, మరొక వైపు మరి ఇట్లాంటి నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రాకపోతే ఈ పరిస్థితి ఏంటి? మీరు ఇప్పటికే మాకు ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, 2,000 కోట్లు చెప్పండి. 100% కంపెనీలు ముందుకు వస్తాయి, చాలా పాజిటివ్ తీసుకుంటారు. ఎందుకంటే మేము ఏదో మాకు పెట్టుబడి పెడుతుందని చెప్పి మేము కాంప్రమైజ్ లక్ష్యం కాదు మా లీడర్షిప్. పెట్టుబడే మన పోరాటమే. మంచి చేసేవాడే మనకు కావాలి. ఈ రోజు ఈ టెంపరీగా మంచి చేసి లాంగ్ టర్మ్ లో చెడు చేస్తే ఊరుకునే ప్రసక్తి తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు అదే జరిగింది. గత 10 సంవత్సరాలు రమేష్ గారు పోయిన ఏడాది ఇదే విషయంలో హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక విషయంలో ప్రపంచవ్యాప్తంగా కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక సంచలనమైన ఇష్యూ ఆ ఆదానికి సంబంధించిన విషయంలో లక్షల కోట్లు ఆవిరైపోయినాయి. టోటల్గా షేర్ మార్కెట్ డౌన్ అయిపోయింది.
ఆ నేపథ్యం తర్వాత కూడా కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఏదైతే దావోస్ పర్యటనలో ఆ కంపెనీతోనే ఒప్పందం చేసుకునే విషయం వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఒప్పందం చేసుకున్నారు, ఇప్పుడు మరొకసారి భారత్ బంద్లో పాల్గొంటున్నారు. సో అప్పుడు ఆహ్వానించారు, ఇప్పుడు మరి ఆ కంపెనీపై వ్యతిరేకత చెప్పండి, ఎట్లా చూస్తారు వీటన్ని? కంపెనీపై చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము విచారణ ఏమంటున్నాం, ఆ కంపెనీ అయినా ఇంకో కంపెనీ అయినా ఇంకో కంపెనీ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మన దావోస్ లో 100 కంపెనీలు వచ్చాయనుకోండి, అందులో ఇంకొక 10 కంపెనీ పేర్ల మీద అభియోగం వస్తే కూడా ఎంక్వైరీ చేయాలంటున్నాం. అది ఏ కంపెనీ అయినా పర్లేదు, ఎంక్వైరీ చేయాలి. అంటే పెట్టుబడులు రమేష్ గారు పెట్టుబడుల కోసం వస్తున్న కార్పొరేట్ కంపెనీలకు మీరు కార్పొరేట్ వ్యవస్థకి రెడ్ కార్పెట్ వేసి మీరు ఆహ్వానించాలి. కానీ ఇట్లా వ్యతిరేకిస్తున్న క్రమంలో వచ్చే కంపెనీలన్నీ కూడా వెనక్కిపోయే అవకాశం ఉంటుంది కదా సార్. ఒకటి మళ్ళీ అదే చెప్తున్నా, ఇంతకు కోటేశ్వర చెప్పినట్టు ఈ కంపెనీ అవ్వదు 100 కంపెనీలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మేము కోరుకునే రెడ్ కార్పెట్ వేసినప్పుడు మంచి కంపెనీ రావాలని కోరుకుంటాం. అంటే 80% రాష్ట్రంలో మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే మనకు పెట్టుబడి పెట్టే కంపెనీ చాలా మంచి కంపెనీ అయి ఉండాలి. సేమ్ టైం అభియోగాలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఆ రోజు దావోస్కి వచ్చినప్పుడు దావోస్ ఈ ఒక్క కంపెనీ రాలేదండి, మీరు ఒక్క ఎందుకు హైలైట్ చేస్తున్నారు, దావోస్ 10 కంపెనీలు వచ్చినాయి. రేపు ఇంకో కంపెనీ అభియోగం వస్తే మనం దాన్ని మనకి పెట్టుబడి పెట్టిన అదుకోం కదండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసీఆర్ అన్నట్టు వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారంటే, ఇట్లా ఏదైనా కంపెనీ అనుకోండి, వాళ్ళు టాపిక్ బయట తీసుకురాలే, ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ కంపెనీస్ వాళ్ళ ఓన్ కంపెనీస్ కావాలని కాన్సెప్ట్ వాళ్ళకి. మనం రెడ్ కార్పెట్ ఇచ్చాము, ఈ రకంగా అన్ని కంపెనీ గౌరవిస్తాం మనం సేమ్ టైం. కానీ అట్లా చెప్పి నేరస్తులు తీసుకొని దగ్గర పెట్టుకోలేం కదండి. ఇప్పుడు మేము ఏమంటున్నాం అయినా కానీ మేము అనేది ఏంటంటే, ఈ బీజేపీకి నొప్పి ఏంటి ఎంక్వైరీ చేయడానికి? వాళ్ళ ఇంటి కంపెనీ వాళ్ళు చెప్పాలా, ఓకే బీజేపీ అంటే అదాని రెండు ఒకటే, లేదు మా కంపెనీ మేము ఎంక్వైరీ చేయము అని చెప్పాలా? అట్లా చెప్పారు. మేము దేశంలో ప్రజలంతా అడిగేది ఏంటి, మీరు ఒక ఎంక్వైరీ చేయండి అంటున్నాం. మనం ఎంక్వైరీ చేయకుండా ఏంటి? చౌకీదార్ అనే నరేంద్ర మోదీ ఈ రోజు ఇండియాకే చౌకీదార్ సెబీ అనేది మీరు అర్థం చేసుకోండి. అనుకునే విషయం కాదండి. మేము వ్యతిరేక కారణం అంటే సెబీ పైన అభియోగం వచ్చినప్పుడు అంటే ఇండియా మొత్తం ఎకనామిక్స్ కుదేలైపోతుంది. సెబీ అనేది స్ట్రాంగ్ లేకపోతే సెబీ వాచ్ డాగ్, సెబీ అనేది ఇండియా మొత్తానికి ఒక వాచ్ డాగ్. ఆ వాచ్ డాగ్ లో ఇంటిగ్రిటీ లేదు అంటే మన ఇండియా ఇంటిగ్రిటీ కోల్పోతాము. ప్రపంచ మొత్తంగా ఇండియా ఇంటిగ్రిటీ, ఇక్కడ తెలంగాణ ఒకటి కాదు, తెలంగాణ ఒక భాగం మాత్రమే. కానీ మీరు అర్థం ఏంటంటే ప్రపంచంలోనే ఇండియన్ ఇంటిగ్రిటీ పోతుంది ఎకనామిక్స్, సెబీ అనేది స్ట్రాంగ్ లేకపోతే. దానిపై అభియోగం వచ్చినప్పుడు మనం ఎంక్వైరీ చేయాలని అడుగుతున్నాం. మొన్న రాహుల్ గాంధీ కూడా అదే చెప్పారు. ఏమని చెప్పారు? నీ కంపెనీ ఒప్పుకో, మేము చేయము అని చెప్పు, లేదు అంటే ఎంక్వైరీ చేయి. పార్లమెంట్ మీరు ఎంక్వైరీ చేయడం కారణం ఎందుకు పడతా ఉన్నారు అనేది మా క్వశ్చన్ అండి. ఓకే, మనం ఒకసారిగా కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మరి పోయినసారి ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించిన అదాని వ్యవహారంలో భాగస్వాములైన వ్యక్తిని ఇప్పుడు సెబీ చైర్పర్సన్గా ఉంచడం కావచ్చు, తర్వాత మరి దీంట్లో బీజేపీ మౌనం వహించడం వెనుక కారణాలు ఏమైనప్పటికీ కూడా మరి సరే, ఇంకా పార్టీకి మరి కావచ్చు ప్రభుత్వానికి మధ్యలో ప్రజలు ఉంటారు. ఈ విషయంలో బీజేపీ ఎందుకని అప్పుడు మౌనం వహించింది, ఇప్పుడు ఎందుకు మరొకసారి సెబీకి సంబంధించిన ఇష్యూలో మరి చైర్పర్సన్గా ఆ అదానికి సంబంధించిన పెట్టుబడి ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు సార్? ఆ విషయం నరేంద్ర మోడీ గారు నోరు విప్పాలి కదా. అవును, ఆయన నోటికి తాళం వేసుకొని నేనేం మాట్లాడను, అదాని గురించి నేనేం మాట్లాడను, దాని మీద వచ్చినటువంటి ఆరోపణల గురించి నేనేం పట్టించుకోను అంటే, నేను అందుకే అన్నాను రాజధర్మం అంటే ప్రధాన స్థాయిలో ప్రధానమంత్రిగా ఎవరున్నా, ఏ వ్యక్తి ఉన్నా, ఎల్ఐ ఉన్నా, పుల్లై ఉన్నా, నరేంద్ర మోడీ గారు ఉన్నా, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నా, ఒక బాధ్యత ఉంటది. చౌకీదార్ అని చెప్పారు. ఆ చౌకీదార్ అనేది దొంగతనం జరిగిందని చెప్తున్నారు. ఆ దొంగతనం జరిగిందన్నప్పుడు చౌకీదారు తన స్టేట్మెంట్ ఏమిటో ఇవ్వాలి కదా. ఇది కదా సమస్య ఇక్కడ. అందుకని అదాని తప్పు చేశాడు, ఒప్పు చేశాడని నేను కానీ లేదా ప్రతిపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఏమి ఆ విధంగా చెప్పట్లేదు. విచారణ జరిపి నిజం చెప్పమంటున్నారు. విచారణ జరిపి నిజం చెప్పమంటాం తప్పే ఉంది అందులో. ఇప్పుడు మీ మంచోళ్లే, చాలా దేశభక్తుడైనటువంటి పెట్టుబడిదారుడు అని చెప్పండి, ఇబ్బంది లేదు. అది కదా చెప్పమంటుంది. అది చెప్పడానికి ఎందుకని మొరాయిస్తున్నారు? ఇప్పుడు ఆ కంపెనీలో, అదాని కంపెనీలో పెట్టుబడులు పెట్టింది అంటున్నారు. పెట్టిందా లేదా? పెడితే పెట్టిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. పెట్టుబడులు పెట్టడం ఒకవేళ సరైంది అనుకుంటే సరైందే అని చెప్పండి. ఏదో ఒకటి నోరు విప్పమని కదా అడుగుతా ఉంది.
ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. వేటు కత్తితోటి మెడ నరికేయమని ఎవరు అడగట్లేదుగా. అవును సార్. ఓకే సార్, ఈ విషయంలో మొత్తానికైతే మరి కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మరి ఈ ఇప్పుడు సెబీ చైర్పర్సన్గా నియమించిన వ్యక్తి అదానీ కంపెనీలో భాగస్వామ్యురాలనే ఆరోపణను వెలువడుతున్న తరుణంలో మరి ఇప్పుడైతే కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలి, దీంట్లో నిజాలు కూడా బయటికి తీసుకురావాలని కూడా మరి అనలిస్టు కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. దీంట్లో కాంగ్రెస్ సంబంధించిన నాయకులు నీలం రమేష్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూపును ఆహ్వానిస్తున్నాం తప్ప ఇక్కడ అవినీతి చేయడానికి కాదు, అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా వ్యతిరేకిస్తాం. సో పెట్టుబడులకు ఈ వ్యవహారానికి సంబంధం లేదు. సో ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుందని కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఇది వాటి స్పెషల్ డిబేట్. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ కోటేశ్వరరావు గారు అలాగే నీలం రమేష్ గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది. ये ऐसी यूनिवर्सिटी जहाँ से पास आउट होने पर बड़ी बड़ी कंपनीज आपको चुनिए भाभा यूनिवर्सिटी, क्योंकि भाभा यूनिवर्सिटी में ब्राइट फ्यूचर के रास्ते खुलते हैं। एडमिशंस ओपन इन एग्रीकल्चर, होटल मैनेजमेंट, डिप्लोमा इंजीनियरिंग, एमटेक एंड इंजीनियरिंग। विजिट भाभा यूनिवर्सिटी, होशंगाबाद रोड, भोपाल। कॉल 9165025500। గత 18 సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత సాధిస్తూ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసి మొదలగు కోర్సులను మరియు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, BA, BCom, BSc, MBA, MCom, MCA, MSc మొదలగు కోర్సులను, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్, డిప్లొమా కోర్సులకు కన్సల్టేషన్ చేయబడును. దూర విద్యా విధానం ద్వారా అనేక కారణాల వలన చదువు మధ్యలో ఆపేసిన వారికి సింగిల్ సిట్టింగ్ లో 10th, ఇంటర్, డిగ్రీ మరియు PG చేసే అవకాశం కలదు. అడ్మిషన్లు జరుగుచున్నవి. NTR అకాడమీ 998966 111 98667 22441 పటమట హై స్కూల్ రోడ్, విజయవాడ. आर्कडेव यूनिवर्सिटी भोपाल, मोस्ट अवार्डेड यूनिवर्सिटी ऑफ मध्य प्रदेश, जहां 105 एकड़ के विशाल कैंपस में स्टूडेंट्स को मिलती है वर्ल्ड क्लास एजुकेशन फैसिलिटी, फॉरेन एक्सचेंज प्रोग्राम, हाईटेक लैब, हाइजीनिक फूड फैसिलिटी और CCTV सिक्योर्ड हॉस्टल। आर्कडेव यूनिवर्सिटी इज द मोस्ट इनोवेटिव यूनिवर्सिटी ऑफ मध्य प्रदेश, जहां के रिसर्च को मिलता है भारत सरकार और अंतर्राष्ट्रीय स्तर पर सम्मान। उच्च शिक्षा के क्षेत्र की नई पहचान। आर्कडेव यूनिवर्सिटी, गांधीनगर, भोपाल। फॉर एडमिशन डिटेल कॉन्टैक्ट 18002700 320। Bhabha University Bhopal is recognized as the top leading institution of Madhya Pradesh, which advances your career in education. Bhabha University is right for you as we choose career before anything. It is the best place to explore dreams and discover yourself, as we provide you the 50 acres of lush green campus, top leading recruiters for placement, high-tech laboratories, excellent and trained faculty, strong academic, international immersion programs, various scholarships and many more. Bhabha University is the emerging university of Madhya Pradesh. Join Bhabha University as your future begins here. For further details, contact 9165025500. एक नाम जिसके सपने ने दिया देश को एक नया मुकाम, डॉक्टर APJ अब्दुल कलाम। वही मुकाम आपको दिलाएगी डॉक्टर APJ अब्दुल कलाम यूनिवर्सिटी इंदौर। Come aboard and nurture your talent to succeed in science and technology, humanities, social sciences, arts and sports. Join डॉक्टर APJ अब्दुल कलाम यूनिवर्सिटी इंदौर। Further details, contact 180030026072. पढ़ाई तो सब करवाते हैं, पर भाभा यूनिवर्सिटी पढ़ाई के साथ साथ आपको बाकी फील्ड्स में भी ऑलराउंडर बनाते हैं। Bhabha University, यहाँ है स्पोर्ट्स, कल्चरल एक्टिविटीज, लाइब्रेरी, डिजिटल क्लासेस जैसी वो सारी फैसिलिटीज जो आपके फ्यूचर को सिक्योर बनाने में देगी आपका साथ। Admissions open. Visit Bhabha University, होशंगाबाद रोड, भोपाल। 911105 431।